కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కేదెవరికి? ఉన్నవారిలో ఉద్వాసనకు గురయ్యేదెవరు? ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏ ఇద్దరు నేతలు కలిసినా అదే చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 2 చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ. లోకేష్ సహా పలువురు నేతలకు ఛాన్స్. కనీసం 5 మంత్రులకు ఉద్వాసన. రేసులో 2 డజన్ల మందికి పైగా నేతలు. ఏపీ మంత్రివర్గ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 2 లేదా 6న మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. 2014లో అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు మంత్రివర్గాన్ని విస్తరించలేదు. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో కేబినెట్లో మార్పులు చేర్పులపై చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతుంటే కొందరు మంత్రులు దడ పుట్టిస్తోంది. తమ పోస్టు ఎక్కడ బూస్టింగ్ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దానికంటే ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ జాబితాలో 5 మంత్రులు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిలో పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కిమిడి మృణాలిని, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వీరి పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని, వేటు ఖాయమని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. గతంలో మంత్రి పదవి కోసం ఆశపడి భంగపడ్డ పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఈసారి ఎలాగైనా బెర్తు దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే లాబింగ్ ప్రారంభించారు. చంద్రబాబు తనయుడు, ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్కు మంత్రి పదవి ఖాయమైంది. వాస్తవానికి బాబు క్యాబినెట్లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల్లో 4-5 బెర్తు దక్కే అవకాశం ఉంది. మొత్తానికి 9 నుంచి 10 మందికి కొత్తగా మంత్రివర్గంలోకి చోటు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆశావహుల్లో పార్టీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, తోట త్రిమూర్తులు, కాగిత వెంకట్రావు, ఎరపతినేని శ్రీనివాస్, మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. వీరే కాక మీసాల గీత, సుజయకృష్ణ రంగారావు, బండారు సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు, పితాని సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్, శ్రావణ్ కుమార్, నక్కా ఆనందబాబు, బీదా రవిచంద్ర యాదవ్, అమర్నాథ్ రెడ్డి, అఖిలప్రియ, సత్యప్రభ, బీకే పార్థసారథి, కాలువ శ్రీనివాసులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మైనార్టీల కోటాలు ఎంఏ షరీఫ్ మంత్రి పదవి ఆశిస్తుండగా స్పీకర్ కోడెల కూడా క్యాబినెట్ బెర్తును ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. విస్తరణ ముహూర్తం దగ్గరలోనే ఉండటంతో ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇప్పుడు ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. ఏపీ కేబినెట్ విస్తరణ ఊహాగానాలు ఆశావహులను ఊరిస్తుంటే సిట్టింగ్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మంత్రి పీతల సుజాత పదవి ఉంటుందా ఊడుతుందా అనేది టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో వర్గపోరు, అధికార యంత్రాంగం పార్టీపై పట్టు సాధించకపోవడంతో సుజాతపై సీఎం అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రిమండలి విస్తరణ ఉంటుందని, కొందరిపై వేటు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తుండడం మంత్రి పీతల సుజాత వర్గీయులకు ఆందోళన కలిగిస్తోంది. స్త్రీ శిశు సంక్షేమం, గనుల శాఖ బాధ్యతలు చూస్తున్న సుజాతకు పదవీ గండం ఖాయమని ఆమె వ్యతిరేక వర్గం చేస్తున్న ప్రచారం జోరందుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీతల సుజాతను తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా సీనియర్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు ఇస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా మంత్రి పదవిని దక్కించుకున్న పీతల సుజాత 3 ఏళ్లవుతున్నా సొంత జిల్లాపై తనదైన ముద్ర వేయలేకపోయారనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. కీలకమైన గనుల శాఖకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఇసుక దోపిడీని నిలవరించలేకపోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఇసుక విధానం ప్రభుత్వానికి తీవ్ర చెడ్డ పేరు తీసుకురావడంతో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఉపాధ్యాయురాలైన పీతల సుజాత 2004లో రాజకీయాల్లోకి వచ్చి ఆచంట టీడీపీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు. 2009 ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా నిరాశ చెందకుండా టీడీపీలోనే కొనసాగారు. 2014లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ టీడీపీలోకి రావడంతో సుజాత చింతలపూడికి మారారు. ఈమెపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ అనూహ్యంగా గెలుపొంది మంత్రి కాగలిగారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, విప్ చింతమనేని ప్రభాకర్తో ఏర్పడిన వివాదం పీతలకు జిల్లా పార్టీపై పట్టు లేకుండా చేశాయి. ఇటీవల పలు ప్రారంభోత్సవాల్లో సైతం ఆమెకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడం చూస్తుంటే జిల్లాలో ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. దళితురాలైనందునే వ్యతిరేక వర్గం తరచూ అవమానిస్తోందని పీతల వర్గం ఆరోపణలు చేస్తోంది. కానీ పార్టీ అంతర్గతంగా గత ఏడాది నిర్వహించిన సర్వేలో మంత్రిగా పనితీరులో మొదటి స్థానాన్ని దక్కించుకోవడం ఆమెకు కొంత ఊరటనిచ్చింది. ఈ మధ్యకాలంలో పీతల సుజాత జిల్లాపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీకి వీర విధేయురాలుగా ఉంటూనే తన వ్యతిరేకులకు గట్టి సందేశాన్ని పంపుతున్నారు. సీఎం దగ్గర, లోకేష్ దగ్గర మంచి మార్కులతో ఉన్న పీతలపై వేటు ఉండదనే ధీమాను ఆమె వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. గోదావరి జిల్లాలోని అత్యంత కీలకమైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పీతల సుజాతపై వేటు వేయకపోవచ్చని, కానీ కీలకమైన గనుల శాఖ నుంచి ఆమెను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినాయక్, స్పెషల్ కరస్పాండెంట్, ఏలూరు. నేతలపై వచ్చిన ఆరోపణలపై కేసీఆర్ దృష్టి సారించారా? అలాంటి నేతలపై చర్యలు కూడా ఉంటాయా అంటే అవుననే సమాధానం టీఆర్ఎస్ వర్గాల నుండి వస్తోంది. ఇంతకీ గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. వరుస వివాదాల్లో గులాబీ నేతలు. భూ వ్యవహారాల నుంచి జంతువుల వేట వరకు పలు ఆరోపణలు. నేతల తీరుపై కేసీఆర్ సీరియస్. ఆరోపణలపై ఆరా తీస్తున్న పార్టీ అగ్రనాయకత్వం. కొందరిపై చర్యలు తప్పవంటున్న నేతలు. పార్టీలో కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు అధికార టీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారింది. భూ వివాదాల్లో జోక్యం నుంచి మొదలు జంతువుల వేట వరకు అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రావడంపై అధినేత కేసీఆర్ సీరియస్గా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత 2.5 ఏళ్లలో పెద్దగా వివాదాలు లేవని, ఇటీవలి కాలంలో కొందరు నేతలపై ఆరోపణలు రావడం పార్టీకి ఇబ్బందిగా మారుతోందని నేతలు ఆందోళన చెందుతున్నారు. పాత వరంగల్ జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన జింకల వేట, కరీంనగర్లో అధికారులతో నేతల వాగ్వాదం, గ్రేటర్ పార్టీ నేతల వివాదాలపై అధినేత కేసీఆర్ వివరాలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. పార్టీ ఇమేజ్ దెబ్బతినేలా ఎవ్వరూ వ్యవహరించవద్దని కేసీఆర్ గతంలో పార్టీ నేతలకు పదే పదే చెప్పేవారు. తప్పు చేస్తే కుటుంబ సభ్యులపైన చర్యలు తప్పవని తెలంగాణ వచ్చిన కొత్తలోనే కేసీఆర్ హెచ్చరించిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే తమ పార్టీపై ప్రజల్లో మంచి ఇమేజ్ ఉందని, ఆ ఇమేజ్ ఇలాగే కొనసాగాలనేది కేసీఆర్ అభిప్రాయంగా నేతలు చెబుతున్నారు. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం సందర్భంగా నేతల వివాదాల అంశం కూడా చర్చకొచ్చింది. వచ్చే నెల 21న జరిగే ప్లీనరీ సందర్భంగా అన్ని విషయాలపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వివాదాల్లో ఉన్న నేతలకు క్లాస్ ఇవ్వడంతో పాటు కొందరిపై చర్యలు కూడా ఉంటాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నేతల తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రేటర్కు చెందిన మంత్రులు కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే అభిప్రాయం పార్టీలో ఉంది. వీటన్నింటి నేపథ్యంలో వివాదాలకు బ్రేక్ వేసే దిశగా కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్. ముజువాణి ఓటును అధికార పక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయా? చట్టసభల్లో బలాబలాలతో సంబంధం లేకుండానే మూజువాణితో నెట్టుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? డివిజన్ కోసం విపక్షాలు పట్టుపట్టినా పట్టించుకోకపోవటం దేనికి సంకేతం? చట్టసభల్లో పాలనాపరమైన అవసరాల కోసం ప్రభుత్వం తెచ్చే సాధారణ బిల్లులు, ఇతరత్ర తీర్మానాల విషయంలో మూజువాణి ఓటుతో పని కానిచ్చేస్తుంటారు. ప్రభుత్వానికి మెజారిటీ ఉందని ఇదివరకే బల పరీక్షలో నిర్ధారణ జరిగి ఉంటుంది కాబట్టి మూజువాణి ఓటుతో బిల్లులు పాస్ చేసినా తగినంత బలంతో ఇవి ఆమోదం పొందాయని పరిగణిస్తారు. ఓట్ల లెక్కింపు ఉండదు. ఎవరూ ప్రశ్నించకుండా ఉన్నప్పుడే మూజువాణి ఓటు చెల్లుతుంది. ఎవరైనా డివిజన్ అడిగితే నిర్దిష్టంగా అనుకూల ఓట్లెన్ని, ప్రతికూల ఓట్లెన్నో లెక్క తేల్చాల్సిందే. అలాంటిది డివిజన్ డిమాండ్లను స్పీకర్లు తోసిపుచ్చుతూ మూజువాణి ఓటు దుర్వినియోగానికి ఆస్కారం కల్పిస్తున్నారు. 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. బీజేపీకి 123 సీట్లు రాగా శివసేన 63 చోట్ల నెగ్గింది. ఎన్సీపీ 41, కాంగ్రెస్ 42 సీట్లు సాధించాయి. హంగ్ ఏర్పడిన పరిస్థితుల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం వచ్చింది. బల నిరూపణ సమయంలో స్పీకర్ మూజువాణి ఓటుతో ప్రభుత్వం నెగ్గిందని ప్రకటించారు. కాంగ్రెస్, శివసేన డివిజన్కు పట్టుబట్టిన స్పీకర్ తిరస్కరించారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు, మద్దతు లేఖలు లేనప్పుడు మూజువాణి ఓటుతో బల నిరూపణ జరిగిందని చెప్పడం విడ్డూరం. తర్వాత కొంతకాలానికి శివసేన ప్రభుత్వంలో చేరింది. ఇటీవల మణిపూర్లోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్కు 128 సీట్లు వచ్చినా 21 స్థానాల్లో నెగ్గిన బీజేపీ ఇతరులను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హంగు ఉన్నప్పటికీ అక్కడ కూడా స్పీకర్ మూజువాణి ఓటుతో ప్రభుత్వం బల నిరూపణలో నెగ్గిందని ప్రకటించారు. పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గోడదూకి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఫిరాయింపులకు పరాకాష్ట. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ ఇదే తంతు కనిపిస్తోంది. ఏదైనా అంశంపై వైఎస్ఆర్సీపీ డివిజన్కు పట్టుబట్టిన ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడటానికి స్పీకర్ మూజువాణి ఓటుతో కానిచ్చేస్తున్నారు.
స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు విప్పు జారీకి సమయం ఇవ్వకుండా అదే రోజు దాన్ని చర్చకు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే మూజువాణి ఓటుతో వీగిపోయిందన్నారు. వైఎస్ఆర్సీపీ డివిజన్కు పట్టుబట్టిన స్పీకర్ తోసిపుచ్చారు. అప్రాప్రియేషన్ బిల్లుపైన డివిజన్ అడిగినా మూజువాణితోనే కానిచ్చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి అనుకూలంగా ఓటేసినా ఓటింగ్కు గైర్హాజరైనా సాక్ష్యంగా దొరికిపోతారు. వారిని కాపాడటానికే మూజువాణి మార్గాన్ని అనుసరిస్తున్నారు. రాజ్యసభ ఎంపీలను ఎన్నుకునే ప్రక్రియలో అవినీతికి ఆస్కారం ఉండకూడదని 2003లో ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని తెచ్చారు. రాష్ట్రాల మండలి సభ్యుల ఎన్నికలోనూ ఓపెన్ బ్యాలెట్ తేవడంపై గత ఏడాది కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. ఈ మూజువాణి దుర్వినియోగంపై కూడా రాజ్యాంగ నిపుణులు, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వెల్కమ్ బ్యాక్. టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి తేడాలున్నాయి? కేసీఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్లు మార్చి నెలలోనే ఆరంభం అవడం ఒక విశేషంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న ఆనాటి ప్రఖ్యాత సినీ నటుడు నందమూరి తారక రామారావు ఆరంభిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2011 మార్చి 12న యువ సంచలనం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించారు. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అలాగే టీడీపీ అధినేత కూడా అయ్యారు. ఇక జగన్ కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి తన తండ్రి ఆశయాల కోసం పార్టీని స్థాపించారు. చంద్రబాబు తన మామ పట్ల ఏమాత్రం కనికరం చూపని వ్యక్తిగా భావన ఉన్న ఎన్టీఆర్ స్వయంగా అల్లుడు చంద్రబాబును తీవ్ర పదజాలంతో విమర్శించినా ఆయనకు తానే వారసుడని చంద్రబాబు చెప్పుకోగలిగారు. పార్టీని నడపడం ఎన్టీఆర్ తర్వాత ఆయన కొడుకుల వల్ల కాదని తేల్చి వారిని డమ్మీలుగా చేయడంలోనూ తాను ఇంతకాలం పార్టీని నిలబెట్టడంలోనూ చంద్రబాబు సఫలమయ్యారని ఒప్పుకోవాలి. ఎన్టీఆర్ మరణంతో టీడీపీ రాజకీయం అంతా చంద్రబాబు వశం అయిపోయింది. వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ సహకారంతో ఒకసారి, మోడీ నేతృత్వంలోని బీజేపీ మద్దతుతో మరోసారి అధికారంలోకి రాగలడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగారు. వరుసగా 10 ఏళ్ల పాటు అధికారం లేకపోయినా 2014లో ఆంధ్రప్రదేశ్లో పవర్ చేపట్టగలగడం చంద్రబాబు విశిష్టతే. అయితే ఆయన ఇందుకు చేసిన ప్రయత్నాలు, అనుసరించిన విధానాలు, ఆ తర్వాత పాలన చేస్తున్న తీరు విలువలతో కూడిందిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు ఫిరాయింపులను ఒప్పుకునేవారు కాదు. అలాగే నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలని భావించేవారు. కానీ చంద్రబాబుకు అలాంటి విలువలు, నిజాయితీ వంటి అంశాల్లో పెద్ద పట్టుదల ఉండదు. కాకపోతే నీతులు, శుద్ధులు చెప్పగలరు. అందుకు విరుద్ధంగా అనైతికంగా వ్యవహరించగల సమర్థత చంద్రబాబు సొంతం. తన కుమారుణ్ణి తన వారసుడిగా రెడీ చేస్తున్నారు. ఒకప్పుడు పరస్పర అభిమానాలతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేతలు, కార్యకర్తలు ఎక్కువగా పరస్పర అవసరాల కోసం ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో విలువలు ఉండాలని చెబుతూ అనైతిక ఫిరాయింపులకు ఎక్కడా అవకాశం ఇవ్వకపోవడాన్ని మెచ్చుకోవాలి. చంద్రబాబు కన్నా చిన్నవాడైనా ఈ విషయంలో విలువలు పాటించినందుకు జగన్ను అభినందించాలి. అలాగే రుణమాఫీ వంటి అంశాల్లో ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు వెనకాడకుండా రాజకీయ లబ్ధి పొందితే జగన్ ప్రజలను మోసం చేయడానికి ఇష్టపడక నష్టపోయారు. తన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసిన పట్టుసడల్ని ధీమాతో ప్రజల మధ్య తిరుగుతూ జగన్ పోరాటం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం వల్ల వచ్చిన జగన్ పై ఉన్న కేసులు తేలే వరకు ఆయనకు కొంత చికాకే. ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం నేరంగా చూపించడానికి సిబిఐ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు ఓటుకు నోటు కేసు ఆయనకు పెద్ద మైనస్ గా ఉంటుంది. దాన్ని కింద మీద పడి మేనేజ్ చేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన నైపుణ్యతను అందరూ ప్రస్తావిస్తుంటారు. స్థూలంగా చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అబద్ధాలపై నిలబడాలని విశ్వయత్నం చేస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారా ముందుకు వెళ్లాలని కృషి చేస్తోంది. ఈ రెండు పార్టీలకు 2019 ఎన్నికలే అసలైన పరీక్ష అవుతుంది. గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ జానీమోన్ పై మంత్రి రావెల కిషోర్ బాబుకు కోపం ఇంకా తగ్గలేదా? టీడీపీ పరువు బజారున పడేయాలని రావెల కంకణం కట్టుకున్నారా? రాజీ కుదిర్చినా రావెల వెనక్కి తగ్గటం లేదా? మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ విశేషమేంటో గానీ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. వివాదాల నుంచి బయటపడదామన్నా రాలేని పరిస్థితి. ఆయన దుందుడుకు స్వభావంతో పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది పోయి అధికారాన్ని అడ్డు పెట్టుకుని మరింతగా రెచ్చిపోవడమే దీనంతటికీ కారణంగా కనిపిస్తోంది. గుంటూరు జెడ్పీ చైర్పర్సన్తో ఏర్పడిన వివాదంలో రాజీ కుదిరినా మంత్రి తీరు మారడం లేదని మళ్లీ ప్రచారం జరుగుతోంది.
గుంటూరు జిల్లాలో టీడీపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ సొంత మండలం కాకుమాను మంత్రి రావెల ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపాడు నియోజకవర్గంలో భాగం. మిగతా మండలాలతో పాటు కాకుమాను మండలానికి కూడా మంత్రి రావెల పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి తన అనుచరులకు పదవులు కట్టబెట్టారు. ఇది జానీమూన్కు కోపం తెప్పించింది. తన సొంత మండలంలో వేలు పెట్టడానికి మంత్రి ఎవరని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్కు జానీమూన్ ఫిర్యాదు చేశారు. దీనికంటే ముందు ఇంకో ఘటన కూడా చోటు చేసుకుంది. పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్గా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, తన సొంత ప్రాంతంలోనే తనను అవమానపరుస్తున్నారని టీడీపీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. తన మాట వినవద్దని అధికారులను మంత్రి హెచ్చరించారని జానీమూన్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై గత నెలలో పెద్ద పంచాయతీ కూడా జరిగింది. మంత్రి రావెల తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని జానీమూన్ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో మంత్రిపై చర్యలు ఉంటాయని, త్వరలోనే శుభవార్త వింటారని లోకేష్ అన్నట్లు ఆ వర్గం చెబుతోంది. శుభవార్త అంటే ఏంటి? త్వరలో జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రావెలను మంత్రివర్గం నుంచి బయటకు పంపుతారా, లేక ప్రాధాన్యం లేని శాఖకు మార్చుతారా? ఇవి కాకపోతే ఇంకేమై ఉంటుందన్న ఆలోచనలు జానీమూన్ వర్గం ఉంది. నాయకత్వానికి వివరణ ఇచ్చుకున్నందున ఇక ఏ ఇబ్బంది ఉండదని మంత్రి రావెల అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో ముడిపడి ఉండడంతో అంతా ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. రవీంద్రారెడ్డి, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, గుంటూరు. అందరికీ అన్నీ నచ్చవంటారు. దానికి చక్కటి ఉదాహరణ నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు. అక్కడి కలెక్టర్, జిల్లా ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు ఏకంగా రాజధాని వరకు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా, జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఫిబ్రవరిలో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదల, ఇసుక కేటాయింపు విషయంలో తాత్సారం చేస్తున్నారని ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ బహిరంగంగానే కలెక్టర్ను నిలదీశారు. ఆ తరువాత మార్చి 3న జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలోనూ వాళ్ళిద్దరూ మరోసారి కలెక్టర్ను టార్గెట్ చేశారు. ఎన్నిసార్లు చెప్పాలా మీకు? ఏం చేస్తారు అండి మీరు? ఏమైనా చెప్తే కలెక్టర్ గారికి చెప్తారు, కలెక్టర్ గారికి ఏమైనా చెప్తే బీడీ గారికి చెప్తారు. ఏం మాట్లాడతారు మీరు? తమాషా చేస్తున్నారు. లేకపోతే పబ్లిక్ కి జవాబు మేము ఇవ్వాలా, మీరు ఇవ్వాలా? సీఎం గారు చేస్తున్న ఇంత మంచి పనులు, అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీరు ఇట్లా చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఏమో బంగారు తెలంగాణ కావాలని కలలు చూస్తున్నారు, ఇన్ని ఫండ్స్ ఇస్తున్నారు, ఎంత సార్ అంతా చేస్తున్నారు. Officials should take the responsibility to work properly, I'm telling you. ఈ మధ్య హైదరాబాద్లో ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన సమావేశంలోనూ కలెక్టర్పై ఫిర్యాదు చేశారు. అందరు ఎమ్మెల్యేల ముందే ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 2 నెలలుగా సీఆర్ఎఫ్, నాన్ సీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయకుండా కలెక్టర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. హరితహారం అమలులో మంచి పనితీరు కనబరిచారని, ఉత్తమ కలెక్టర్గా మీరు అవార్డు ఇచ్చారని, కానీ వాస్తవానికి హరితహారం ప్రారంభం కాగానే కలెక్టర్ సెలవుపై వెళ్లారని చెప్పారు. మంత్రి పోచారం, ఎమ్మెల్యేలు చురుగ్గా క్షేత్రస్థాయిలో తిరిగి హరితహారాన్ని చక్కగా అమలు చేస్తే పేరు మాత్రం కలెక్టర్కు వచ్చిందని విమర్శించారు. అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు ఉన్నందున దీనిపై తరువాత మాట్లాడదామని సీఎం చెప్పడంతో జీవన్ రెడ్డి ఆగిపోయారు. ఆ తరువాత జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. కలెక్టర్ వ్యవహార శైలి కారణంగా నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అసమ్మతి ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రశాంత్ రెడ్డి మినహా అందరూ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కు ఏకరువు పెట్టుకున్నారు. మంత్రి పోచారం జోక్యం చేసుకుంటూ కలెక్టర్ కారణంగా ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని మాత్రమే చెప్పారు. కలెక్టర్ గా యోగితా రాణాను కొనసాగిస్తే మరిన్ని సమస్యలు తలెత్తి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగి చివరకు అది పార్టీ పైన ప్రతిబింబిస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్యమంత్రితో చెప్పినట్టు సమాచారం. సత్వరం ఆమెను బదిలీ చేయాలని కోరారు. స్పందించిన సీఎం కేసీఆర్ 1-2 నెలల్లో కలెక్టర్ను బదిలీ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా మొదటి నుంచి అవినీతి, అక్రమాలపై అధికారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. పనిలో పనిగా కొందరు ప్రజాప్రతినిధులు మంజూరు చేసిన పనులపై థర్డ్ పార్టీ విచారణ జరిపించారు. ఇసుక అక్రమాలకు కళ్లెం వేశారు. ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో కొందరు ప్రజాప్రతినిధుల బంధువులు, కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఉద్దేశంతోనే వాళ్లంతా కలెక్టర్ను వ్యతిరేకిస్తున్నట్లు జనాలు చర్చించుకుంటున్నారు. విఘ్నేశ్వర్, కరెస్పాండెంట్, నిజామాబాద్.